హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దీనికి బిఫోర్ వీడియోలో మీకు పార్ట్ 1 బ్లౌజ్ కటింగ్ అనేది చూపించాను కదా. ఇప్పుడు మీకు ఏంటంటే అదే బ్లౌజు స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. పీటా ప్యాటర్న్ కాలర్ నెక్. ఫస్ట్ మనకి ఏంటంటే బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ డైరెక్షన్లో వేసుకొని అటాచ్ చేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ ప్రాపర్గా వచ్చేటట్లు జాయిన్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసుకుని తీసేయాలన్నమాట. ఇప్పుడు నేను బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి టక్స్ వేసుకుంటాం కదా, డాట్స్. ఆ డాట్స్ అనేటివి షోల్డర్ మిడిల్ నుంచి తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఉండేటట్లు వేసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ వెడల్పులో లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ వేసుకోవాలి బ్యాక్ డాట్స్. అలానే ఇంకో వైపు కూడా డాట్ వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా డాట్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేటివి కంప్లీట్ అయినట్లే. నెక్స్ట్ మనకి బ్యాక్ సేప్ పట్టీ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. దానికోసం ఒక 1.5 ఇంచెస్ వెడల్పులో ఉన్న లైనింగ్ పీస్ని తీసుకోవాలి. ఫస్ట్ తీసుకున్న లైనింగ్ పీస్ని ఒక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ షేప్ పట్టీ అనేది మన మెయిన్ బ్లౌజ్ పీస్ పైన వేసి డైరెక్షన్ చూసుకొని మెయిన్ బ్లౌజ్ పీస్ పైన వేసి 1/2 ఇంచ్ మందంలో ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ డాట్స్ పెట్టాం కదా, అక్కడ ఒక చిన్న ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి షేప్ పట్టీ అటాచ్ చేసేటప్పుడు. బ్యాక్ పట్టీ నెక్స్ట్ మనకి అటాచ్ చేసిన దాన్ని ఉల్టా తిప్పి పైన వైపు కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. పైన వైపు స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఆ బెల్ట్ని హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదా పైన ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను. బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ నేను కటింగ్ చేసుకున్నవి తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఒక లైనింగ్ పీసు అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం 2 కూడా ఇలా ఆపోజిట్ వచ్చేటట్లు నేను వీడియోలో చూపించిన విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉక్స్ జాయిన్ చేస్తాం కదా, ఫ్రంట్ ఓపెన్ అని చెప్పాను కదా, అవి అనేటివి ఆపోజిట్లో ఉన్నాయా లేదా అని చూసుకుని లైనింగ్ని వేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి, జాయిన్ చేసుకోవాలి.
ఇప్పుడు మనకు అలానే ఇంకో వైపు కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి అండ్ కాజా పట్టి స్టిచ్చింగ్ చేస్తాం కదా, అది వదిలేసి మిగతా ఎక్స్ట్రా షోల్డర్స్ అండ్ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర అవన్నీ ఎక్స్ట్రాస్ అనేవి తీసేయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లో 2 సైడ్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకున్న తర్వాత దానిపైన ఒకటి వేసి, అంటే నేను ముందుగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతామని చెప్పి ఇలా ఫస్ట్ ప్రిన్స్ కట్ అనేది కట్ చేయలేదు. కటింగ్ చేసుకునేటప్పుడు ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత నేను మార్కింగ్ చేసుకున్నది ప్రిన్స్ కట్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసిన దాన్ని మళ్ళీ ఒకసారి పర్ఫెక్ట్గా మిడిల్ డాట్ అనేది అడ్జస్ట్ చేసుకొని చూసుకొని టక్స్ పెట్టుకొని జాయిన్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు కట్ చేసి స్టిచ్చింగ్ చేయకున్నా, ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తే జాయింట్ అనేది మిస్ మ్యాచ్ అవ్వకుండా ప్రిన్స్ కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను కట్ చేసిన పీసెస్ జాయింట్స్ అనేటివి అయిపోయినాయి కదా. ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్రంట్ 2 డాట్స్ వేసుకుంటాం కదా, మిడిల్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ మందంలో 2 సైడ్స్ కూడా డాట్స్ వేసుకోవాలి. ఊక్స్ పట్టీ సైడ్ అండ్ కాజా పట్టీ సైడ్. డాట్స్ అనేవి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను మీకు 2 సైడ్స్ కూడా ఒక్కదానికి ఉక్స్ది అండ్ ఒక్కదానికి కాజా వేసుకునేది పట్టీస్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఒక 2 ఇంచెస్ వెడల్పులో క్లాత్ అనేది తీసుకుని 2 వైప్స్కి కూడా జాయిన్ చేసుకుని స్టిచ్చింగ్ చేయాలి. నాకేమైందంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కూడా చాలా తక్కువ ఉండడంలో అదే ఫ్యాబ్రిక్లోనే నేను ఎక్స్ట్రా అనేది తీసుకుని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. ఉక్స్ అండ్ కాజా కూడా. నేను ప్రజెంట్ కాజా స్టిచ్చింగ్ అనేది పట్టీ అనేది చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంకో దానికి ఉక్స్ పట్టీ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు ఉక్స్ పట్టీ అనేది స్టిచ్చింగ్ చూపిస్తున్నాను అనమాట. ఉక్స్ పట్టీ కాజా పట్టీ కూడా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఒకదానిపైన ఒకటి వేసి కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ప్రిన్స్ కట్ షేప్ అనేవి జాయిన్ చేసుకుంటున్నాను. డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే మనకి ప్రిన్స్ కట్ షేప్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది ఒకవైపు, అండ్ ఇంకో వైపు కూడా సేమ్ అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్ జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే డబుల్ స్టిచ్ అనేది వేయాలి కంపల్సరీగా.
ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ అనేది ఉక్స్ పట్టి కాజా పట్టి అయిపోయింది. ప్రిన్స్ కట్ జాయింటింగ్ కూడా అయింది. నెక్స్ట్ మనకి కింది వైపు షేప్ పట్టి అన్నమాట. 2 ఇంచెస్ మందంలో తీసుకుని వన్ సైడ్ ఫోల్డ్ చేసి రెడీగా పెట్టుకున్న బెల్ట్ని జాయింట్ చేసుకుంటున్నాను. పైన వైపు తిప్పేసి ఇంకొక స్టిచ్ వేసుకుని మళ్ళీ ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్చింగ్ వేసుకోవచ్చు, లేదా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, అది యువర్ చాయిస్. బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పీటర్ ప్యాటర్న్ కాలర్ కోసం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనకి కాలర్ మార్కింగ్ కోసం నెక్ వైపు బ్లౌజ్ని ఫోల్డ్ చేసి ఒక వైట్ పేపర్ పైన పెట్టి మార్కింగ్ చేయాలి. లేదంటే ఫ్యూజింగ్ పేపర్ ఉంటే ఫ్యూజింగ్ పేపర్ పైన డైరెక్ట్గా మార్కింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకు వచ్చేసి ఒక వైట్ పేపర్ పైన మార్కింగ్ చేస్తున్నాను. నెక్ అనేది పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని ఓపెన్ సైడ్ హుక్స్ కాజా పట్టి ఉంటాయి కదా, అక్కడ అనేది పేపర్ వైపుకి పూర్తిగా లాగకుండా అలానే ఉంచి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేయాలన్నమాట. డాట్ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ దగ్గర. మనకి ఏంటంటే నెక్ రౌండ్ అనేది మార్కింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు పీటర్ ప్యాటర్న్ కాలర్కి ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 2 ఇంచెస్ అండ్ ఫ్రంట్ వచ్చేసి 2.5. మనము వెడల్పు అనేది విడ్త్ కాలర్ విడ్త్ అనేది అది మనకి ఎంత కావాలనుకుంటున్నామో అంత పెట్టుకోవచ్చు. ఫ్రంట్కి వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్. కాలర్ నెక్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ వైపు కాలర్ షేప్ తీసుకోవాలి. ఈ డాట్ వచ్చేసి షోల్డర్స్ జాయింట్ అని, షోల్డర్స్ జాయింట్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ కాలర్ని ఫ్యూజింగ్ పేపర్ పైన వేసి ఎగ్జాక్ట్గా కాలర్ షేప్ అనేది కటింగ్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఫ్యూజింగ్ పేపర్ అండ్ నేను మార్కింగ్ చేసిన వైట్ పేపర్ దీన్ని ఒక లెవెల్లో పెట్టుకొని ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ దగ్గరికి ఈ కాలర్ అనేది మార్కింగ్ చేసినవి రావడం కోసం నేను షార్పర్తో మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు తీసుకుని కాలర్ని ఐరన్ చేసుకోవాలి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి. అండ్ తర్వాత వీడియోలో నేను చూపించిన విధంగా కాలర్కి అవుట్ సైడ్ అనేది ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి.
పేపర్ ఫ్యూజింగ్ ఐరన్ చేస్తాం కదా కాలర్ నెక్కి, అదే ఎడ్జెస్లో స్టిచ్ పడేటట్లు చూసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏంటంటే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసిన మొత్తం ఒక పావు ఇంచు ఉండేటట్లు ఉంచి మిగతా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసి తీసేయాలి. ఫ్యాబ్రిక్ టక్స్ పెట్టుకుని మనకి కాలర్ అనేది రివర్స్ చేసుకోవాలి. కాలర్ అనేది రివర్స్ చేసుకున్న తర్వాత కాలర్కి అవుట్ సైడ్ అంటే బయట వైపు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు, ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. స్టిచ్ అనేది ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్లు ఒక స్టిచ్ అనేది వేసుకుంటే కాలర్ అనేది స్టిఫ్గా నీట్గా ఉంటుందన్నమాట. అవుట్ సైడ్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత లోపల వైపు కూడా ఒక జాయింట్ అనేది వేసేసుకోవాలి. కాలర్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిన తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని ఈవెన్గా పెట్టుకుని మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఆ టక్ పెట్టుకునేది బ్యాక్ సైడ్ నెక్ మిడిల్లోకి వచ్చేటట్లు చూసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవడమే. బ్లౌజ్కి పైవైపు కాలర్ పెట్టి ఫస్ట్ అటాచ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. కాలర్ జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే షోల్డర్ జాయింట్ ఉంటాయి కదా, ఆ జాయింట్ అనేది బ్యాక్ వైపుకి బ్లౌజ్లో బ్యాక్ సైడ్కి వెళ్ళేటట్లు అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి కాలర్ ఏంటంటే బ్యాక్ వైపు నుంచి జాయింట్ చేసుకోవాలి. అండ్ మొత్తం కాలర్ మొత్తం జాయింట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకి ఏంటంటే క్రాస్ పీస్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ క్రాస్ పీస్ తీసుకుని దాని పైనుంచి ఒక పావించు మందంలో పావించు స్టిచ్ వచ్చేటట్లు చూసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. కాలర్కి ఫస్ట్ బ్లౌజ్కి నెక్ బయాస్ ఫినిషింగ్ వేస్తాం కదా, అలానే సేమ్ కాలర్కి కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన క్రాస్ పీస్ని టక్స్ అనేటివి పెట్టుకొని దాన్ని ఉల్టా తిప్పి దాన్ని ఒక పావు ఇంచు ఉండేటట్లు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. హలో మమ్మీ. పావించులో స్టిచ్ అనేది వేసిన తర్వాత దానికి ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా ఫ్యాబ్రిక్, దాన్ని అనేది కట్ చేసి మళ్ళీ దాన్ని ఉల్టా చేసి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేయాలి కాలర్ వైపు. ఇప్పుడు ఏంటంటే దీన్ని లోపల వైపు ఫోల్డ్ చేసి డైరెక్ట్ కాలర్ పైనుంచి స్టిచ్ వేయకుండా కాలర్ని మళ్ళీ ఓపెన్ చేసి లోపల బ్లౌజ్ వైపు అనేది స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే బయటకి స్టిచ్ చేసిన స్టిచ్ అనేది మనకి కనిపించకుండా ఉంటుంది. అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట కాలర్కి.
బ్లౌజ్లో కాలర్ స్టిచ్ అనేది కంప్లీట్ అయింది. కాలర్ స్టిచ్ చేసిన తర్వాత ఐరన్ చేసుకుంటే సరిపోతుంది, పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది, ఫ్రంట్ ఓపెన్ అండ్ కాలర్ ఇలా వస్తుంది. నెక్స్ట్ మనకి బ్లౌజ్ స్లీవ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్లీవ్స్కి వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది హ్యాండ్స్ రౌండ్ దగ్గర సరిపోకపోతే ఎక్స్ట్రా పీసెస్ అనేవి కట్ చేసుకున్నాను కదా, ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా కట్ చేసుకున్న పీసెస్ని జాయిన్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్లో పీసెస్ అనేటివి జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్లీవ్స్ది అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీసెస్ అనేటివి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అలానే 2 స్లీవ్స్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయింట్ అనేది చేసేసాను. ఇప్పుడు మనకి ప్రిల్స్ కింద వైపు ప్రిల్స్ పెట్టుకోవడం కోసం ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, అక్కడ అనేది డాట్స్ పెట్టుకొని ప్రిల్స్ అనేటివి పెట్టుకోవాలన్నమాట. కింది వైపు ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత పై వైపు కూడా అలానే దానికి ఆపోజిట్లో ప్రిల్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్లీవ్కి ప్రిల్స్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ అలానే ఇంకో స్లీవ్ కూడా సేమ్ టక్స్ అనేది పెట్టుకొని ప్రిల్స్ అనేటివి స్టిచ్చింగ్ చేసుకోవాలి. టూ స్లీవ్స్ ప్రిల్స్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ కింది బెల్ట్ పెట్టడం కోసం అని చెప్పి కట్ వర్క్ వచ్చింది హ్యాండ్ స్లీవ్స్ దగ్గర. ఆ కట్ వర్క్కి పేపర్ ఫ్యూజింగ్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేశాను. దీన్ని ఈ ప్రిల్స్ స్టిచ్చింగ్ చేశాను కదా స్లీవ్, అక్కడ ఒక 1/2 ఇంచు మందంలో ఈ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. 1/2 ఇంచులో స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత అలానే ఇంకో స్లీవ్ కూడా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసి పైనుంచి ఒక స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవడమే. అలానే ఇంకో స్లీవ్కి కూడా స్టిచ్ అనేది కంప్లీట్ చేయాలి. స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత స్లీవ్స్ని మెయిన్ బ్లౌజ్కి జాయిన్ చేసుకోవాలి. స్లీవ్స్ డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం మెయిన్ బ్లౌజ్కి
సీతారాం మూవీ హీరోయిన్ వేసుకున్న స్లీవ్స్ కూడా ఇవే డిజైన్. ఇప్పుడు మనకి ఏంటంటే బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ రెండు రైట్ డైరెక్షన్లో వచ్చాయో లేదో చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను మార్కింగ్ చేసింది ఫ్రంట్కి వచ్చేటట్లు స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్లో మిడిల్ పార్ట్ నుంచి షోల్డర్ నుంచి స్లీవ్ అనేది మిడిల్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ మెయిన్ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి స్లీవ్ పెట్టి జాయిన్ చేసి మళ్ళీ అలానే రివర్స్ చేసుకొని సేమ్ మళ్ళీ స్లీవ్ అండ్ మెయిన్ బ్లౌజ్ కూడా జాయిన్ చేసుకుంటూ రావాలి. స్లీవ్ అనేది ఇలా జాయిన్ చేయడం వల్ల ఏంటంటే సైడ్కి ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువగా పోకుండా ఎగ్జాక్ట్గా స్టిచ్చింగ్ అనేది మిడిల్ పార్ట్ స్లీవ్ మిడిల్ పార్ట్ అనేది షోల్డర్ దగ్గరికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి బ్లౌజ్లో స్లీవ్ అనేది జాయిన్ చేశాను, అలానే ఇంకోవైపు కూడా స్లీవ్ జాయిన్ చేసుకోవాలి. బ్లౌజ్కి 2 సైడ్స్ స్లీవ్స్ అనేది జాయింట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకి బ్లౌజ్లో సైడ్ జాయింట్స్ చేస్తే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ మనకి ఏంటంటే స్లీవ్ రౌండ్ అనేది మెజర్ చేసుకోవాలి ఓల్డ్ బ్లౌజ్ తీసుకుని. అండ్ నెక్స్ట్ ఆర్మ్ హోల్ మెజర్మెంట్ కూడా తీసుకోవాలి. మనకి ఆర్మ్ హోల్ ఎంత ఉందో చూసుకుని దానికి డివైడెడ్ బై 2 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనకి బ్లౌజ్ నడుము రౌండ్ ఎంతైతే ఉందో హిప్ రౌండ్, బ్లౌజ్ రౌండ్ని డివైడెడ్ బై 4 చేసి మిడిల్ పార్ట్ నుంచి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మిడిల్ పార్ట్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 3 డాట్స్ని మార్కింగ్ చేసిన 3 డాట్స్ని అటాచ్ చేసుకుని ఫస్ట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ మనకు ఒక స్టిచ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక 2 or 3 స్టిచెస్ అనేవి ఎక్స్ట్రా వేసుకోవాలి. అలానే సేమ్ బ్లౌజ్కి ఇంకోవైపు కూడా సైడ్స్ జాయింట్ అనేది చేసుకోవాలి. సైడ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్లో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. మనం ఎంతైతే సీమ్ ఉండాలి అనుకుంటున్నాం అంతా ఉంచుకుని ఎక్స్ట్రా కట్ చేసుకోవడమే. అండ్ మనకి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయింది. ఫైనల్ లుక్ అనేది బ్లౌజ్కి ఇలా వచ్చిందనమాట. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మీకు నచ్చినట్లయితే, ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. పీటర్ ప్యాటర్న్ కాలర్ నెక్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. బిఫోర్ వీడియోలో కటింగ్ అనేది పోస్ట్ చేశాను, ఈ వీడియోలో స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.